5 గంటలు కంఫర్టబుల్గా నడుస్తుందండి. దానివల్ల ఎక్సర్సైజ్ ఉండి ఫెరోషియస్గా ఉండట్లేదు. ఆ ఎక్సర్సైజ్ చేయించేదాన్ని పవర్ జనరేషన్ చేయడానికి కూడా వాడుతున్నాం. ఎంత జనరేట్ అవుతుంది పవర్? 5 యూనిట్స్ వరకు జనరేట్ అవుతుందండి. 5 kVA వస్తుంది. 5 hours per day చేస్తే సార్ ఇట్స్ గుడ్ ఫర్ ద హెల్త్ ఆఫ్ ద బుల్లర్స్. అదే 5 యూనిట్స్ తయారవుతుంది పర్ అవర్ సార్. పర్ అవర్ 100 రూపాయలు రోజుకు 100 రూపాయలు. 3 రూపాయలు వేసుకున్నా 100 రూపాయలు వస్తుందండి. యూనిట్కి 3 రూపాయలు వేసినా 100 రూపాయల వరకు వస్తుందండి. అంటే మొత్తం కలిసి రోజుకి పర్ డే బుల్ వల్ల ఇది 100 రూపాయలు చెప్పారు కదా సార్. ఎకనామిక్ వైబుల్ అవ్వాలన్నారు సార్. అది టుడే 2 lakhs పర్ షెడ్యూల్ సార్. బ్రింగ్ ఇట్ డౌన్ టు 1 lakh. అప్పుడు మీరు చెప్పినట్టు లాస్ట్ టైం వైబుల్ అవ్వాలన్నారు. ఒక్కొక్క పాత ఎక్కడ ఉంది దాన్ని మళ్ళీ రీసెర్చ్ చేస్తాం సార్. అండ్ హౌ టు గెట్ ద ప్రొడక్టివిటీ హై, వైబిలిటీ వచ్చేటట్టుగా. అండ్ అప్పుడు ఒక్కొక్క విలేజ్ని అడాప్ట్ చేస్తే ఆ విలేజ్లోకి వచ్చేటట్టు. వెరీ గుడ్. ఇది చేయగలిగితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. 1,99,400 రూపాయలు అవుతుంది ఇప్పుడు. వాట్ ఈస్ ద ఇది ఫిక్స్డ్ కాస్ట్? ఇప్పుడు ప్రస్తుతం కాస్ట్ సార్ ఇది. ఇది ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ ఫిక్స్డ్ కాస్ట్? మేము వర్కౌట్ సార్ నాకు అర్థం. కానీ ఇదెంత ఆపరేషనల్ కాస్ట్ ఎంత? ఆపరేషన్కి బుల్ వరకే కాస్ట్ ఉంటుంది జనరేటర్ కాబట్టి. చాలా ప్లస్ ఓకే. మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది? మెయిన్స్ ఇయర్లీ 5,000 to 6,000 అంటే దాన్ని దీంట్లో కలపాలా మీరు? బుల్ కాస్ట్ కూడా దీంట్లో కలిపి ఇది మెషిన్ కాస్ట్, అదర్ దీని రెవెన్యూ కాస్ట్, బుల్ కాస్ట్, అప్పుడు అది వేరియబుల్ కాస్ట్. ఇది ఫిక్స్డ్ కాస్ట్. ఎంత చేస్తే ఏదో మిస్ అవుతుంది సార్. ఐఎమ్ ఆల్సో థింకింగ్ హౌ టు డూ ఇట్ అని. ఇప్పుడు ఈ కౌ డంగ్ మీరు ఎక్కడ అమ్ముతున్నారు ఇప్పుడు? ప్రస్తుతం మన ఈ 300 acresకే వాడుతున్నాం అండి. ఇంకొక 1 yearతో మాకు ఇది హై మెన్యూర్ వచ్చేస్తుంది. అక్కడ నుంచి ఎక్సెస్ ఉంటుందండి ప్రొడక్ట్. ఇది ప్రస్తుతం ఈ అరబ్ కంట్రీస్ నుంచి డిమాండ్ ఉందండి. మన దగ్గర కూడా అడిగారండి. చూసారు, ఎగ్జామ్ చేశారా? చేశారండి. దీన్ని వాడుతున్నారండి. అంటే దీన్ని ఘనజీవామృతం అంటామండి. దీంతో ఫారెస్ట్ సాయిల్ కొంత, పేడ కొంత, యూరిన్ ఇవన్నీ కలిపి తయారు చేస్తాం. ప్రోటీన్ కొంత కలిపి ఇది దీనికి బాగా డిమాండ్ ఉందండి. అక్కడ 80 to 90 రూపీస్ పర్ కేజీ ఉందండి కదా. దాన్ని నేను మార్కెట్ ఎక్స్పోర్ట్ చేస్తాను. విలేజెస్ నుంచి కలెక్ట్ చేసి ఆ మార్కెట్ పెట్ చేయాలి. సార్ ఇది మన ఒంగోలు బ్రీడ్ అండి. 96% బ్రీడ్ క్వాలిటీ ఉందండి. దీన్ని మేము బ్రీడ్ని ప్యూరిఫై చేస్తూ వస్తున్నామండి. ఈ ఎప్పుడైతే థ్రెడ్మిల్ ఫిజికల్ యాక్టివిటీ చేయించడం డైరెక్ట్ మనం ఈ సెమన్ తీసి తీయట్లేదు. డైరెక్ట్ క్రాసింగ్ చేస్తేనే కౌ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుందండి. లేకపోతే ఒక ఆవు జీవితకాలంలో ఒక బుల్లిని టచ్ చేయకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే డిటోరేట్ అయిపోయింది బ్రీడ్ క్వాలిటీ. ఇప్పుడు మొత్తం చేయలేం కదా, దానికోసం ప్రయత్నం మొదలుపెట్టాము సార్. దానికోసం చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, కాన్సెప్ట్ చూడండి ఈ కౌ పక్కన ఏదైనా ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం ఉన్నామని కూర్చోబెడతానండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళే ఈ కౌకి ఆహారం పెడుతుంటే వాళ్ళకున్న డిసీజ్ మీద సెన్స్ చేయగలుగుతుందండి. సెన్స్ చేసి ఏమవుతుందంటే దీనికి యాంటీబాడీస్ డెవలప్ చేసేసుకుంటాం ఇమీడియట్గా పాటు. కౌకున్న గొప్ప లక్షణం ఆ యాంటీబాడీస్ డెవలప్ చేసుకుని మిల్క్లో అదే వస్తుందండి, యూరిన్లో బయటకు అదే వస్తుంది. కౌకున్న గొప్ప లక్షణం ఆ యాంటీబాడీస్ డెవలప్ చేసుకుని మిల్క్లో అదే వస్తుందండి, యూరిన్లో బయటకు అదే వస్తుంది. ఆ మిల్క్ తాగడం వల్ల ఎలాంటి డిసీజ్ ఉన్నా సరే పేషెంట్కి రికవర్ అవుతుంది. లివర్ సిరోసిస్ లాంటి సివియర్ కేసెస్ కూడా మేము చేసాం. ఎంతవరకు మీరు సక్సెస్ దీంట్లో? మనం మెడికల్గా కూడా కొన్ని రిపోర్ట్స్ ఏమేమి చేయగలుగుతారు ఒకసారి ఒకసారి మనం డెవలప్ చేస్తున్న బిల్స్లో. ఎందుకంటే ఇది కాంకరేజ్ బ్రీడ్ అండి, కచ్ నుంచి తీసుకొచ్చాం. ఆంధ్రాకి బాగా సూటబుల్ అయిందండి. ఇది డిసీజ్ బాగా తట్టుకోగలుగుతుంది. ఇది కూడా ప్యూరిఫైడ్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గుజరాత్ కచ్ వచ్చింది. ఓకే, ఇది కూడా చాలా బాగా మన కండిషన్స్కి బాగా సూటబుల్ అయింది. ఓకే, వచ్చి ఇది కూడా గుజరాత్ నుంచి వచ్చిన ఇది కూడా అరౌండ్ 95% ప్యూరిటీ ఉన్న బుల్ని సంపాదించామండి. దీంతో క్రాస్ చేసి మనం ఇక్కడ అదర్వైజ్ ఎక్స్టెంట్ అయిపోతున్నాయి సార్. వెరీ గుడ్ ఎక్సర్సైజ్.
పాజిటివ్ మన ఒంగోలుకి వస్తుంది ఇండియాలో బిగ్గెస్ట్ షెడ్ సార్ ఇది హైట్ ఫెసిలిటీ బాగా కూడా రాస్తుంది సార్. వాసన కూడా లేదు, బాగుంది. వెంటిలేషన్ ఇస్ బ్యూటిఫుల్. ఇక్కడ ఏ కెమికల్ ఫ్రీ అండి, ఏ కెమికల్ వాడట్లేదు. వీటికి కూడా ఏ యాంటీబయాటిక్స్ లేకుండా వైద్యం చేస్తున్నాం. సార్ ఇక్కడ నిలబడి సార్ ఫోటో డాక్టర్లు వస్తారా మనకి, మీరు ఇటండి రాసేసిన కూడా. థ్యాంక్ యూ. గుడ్. దీని మీ ఎక్స్పీరియన్సెస్ ఆయుర్వేద ఎంతవరకు డిసీజ్ని డయాగ్నోసిస్ కానీ కంట్రోలింగ్ కానీ నేచురోపతిలో చేయలేనట్టు ఏమేం చేయాలి, అలోపతిలో చేయాలి చూసి మన బాడీలో ఏ ఇంబ్యాలెన్స్ ఉందని చెప్పి శరీర తత్వాన్ని అనుసరించి ఏ ఆహారం తీసుకోవడం ప్రధానంగా ఉంటుంది. ఆహారం తీసుకోవడానికి శరీరం ఎలాంటి అలవాట్లు కొన్ని లక్షల కేసెస్ మెడికల్గా రికార్డ్ అయినాయి. ఎయిమ్స్ ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ పోర్టు కార్యకలాపాలు, రియల్ ఎస్టేట్, ఓల్డేజ్ ఆశ్రమాలు, విద్య వంటి ఎన్నో రంగాలలో దాదాపు 25 వారి సేవల్ని అందిస్తూ వారి యొక్క పేరుని సార్థకం ఉంటున్నారు, విశ్వవ్యాప్తం చేస్తూ ఉన్నారు వారి యొక్క సేవలని. దానిలో భాగంగా ఇప్పుడే మన గౌరవ మాన్యవన్ శ్రీ ముఖ్యమంత్రి గారు నందగోకులం అనేటువంటి లైఫ్ పాఠశాలని ప్రారంభించారు. వారి యొక్క ప్రతి పేరులో కూడా ఒక అద్భుతమైన సందేశం మనం గమనించవచ్చు. నందగోకులం లైఫ్ స్కూల్. లైఫ్ అంటే జీవితం, జీవితాన్ని ప్రసాదించే విద్య. విద్య అంటే కేవలము అక్షర జ్ఞానం మాత్రమే కాదు, బ్రతుకు పాఠాలు నేర్పేదే వాస్తవికమైన విద్య. అందుకే వారి యొక్క పేరు కూడా నందగోకులం లైఫ్ స్కూల్ అనే ఒక పాఠశాలని స్థాపించి, ఆ పాఠశాల యొక్క మోటో భారతదేశం మొత్తం ఉన్నటువంటి నిరుపేద కుటుంబాల నుంచి విద్యార్థులను సేకరించి కులరహితంగా, మతరహితంగా, జాతిరహితంగా ఎవరైతే బాగా పేదరికంలో ఉంటారో వారికి ఆవాస విద్య అంటే భోజన సదుపాయము, హాస్టల్ సదుపాయము అన్నీ కలిగినటువంటి విద్యని అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్లో సిబిఎస్ఈ పాఠశాల మరియు స్టేట్ సిలబస్తో 2 పాఠశాలలు నడుపుతూ ఇక్కడ 3వ పాఠశాలగా ప్రస్తుతం కేవలం బాలురకు మాత్రమే ఇక్కడ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ దాదాపు విద్యార్థులకి కేవలము విద్యే కాదు, ప్రకృతి పట్ల ప్రేమను కలిగించాలని, ప్రకృతితో అనుసంధానం చేయాలని, ప్రకృతితో మమేకం అవ్వాలనే ఉద్దేశంతో వారికి ప్రకృతితో సంబంధించిన పాఠాలు నేర్పుతూ గోసేవ యొక్క విలువని వారికి తెలియజేస్తూ గోవుల యొక్క సంరక్షణ, ఎద్దుల యొక్క సంరక్షణ కూడా వారి విద్యలో భాగస్వామ్యం చేస్తూ ప్రకృతికి దగ్గరగా పాఠాలు నేర్పుతూ, మనం పాత రోజుల్లో చదువుకున్నాం రిషి వ్యాలీ అనే ఒక పాఠశాల మనందరం విని ఉంటాం.